10th క్లాస్ 20వ లెసన్ ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచం భారతదేశం. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత సైడ్ హెడ్డింగ్ రెండవ ప్రపంచ యుద్ధ ప్రభావం వేరు వేరు దేశాలపై వేరు వేరు విధాలుగా పడింది. ఐరోపా దేశాలు ప్రత్యేకించి యుఎస్ఎస్ఆర్, పోలాండ్, యుగోస్లేవియాలో తమ జనాభాలో 20% వరకు చనిపోయి తీవ్రంగా ప్రభావం అయ్యారు. నగరాలు, కర్మాగారాలు, గనులు పెద్ద ఎత్తున విధ్వంసం కావడంతో రష్యా, ఇతర ఐరోపా దేశాలు ఆర్థికంగా బాగా నష్టపోయాయి. రష్యాలో 1700 పట్టణాలు, 31,000 కర్మాగారాలు, 70,000 గ్రామాలు పూర్తిగా విధ్వంసమయ్యాయి. ఇందుకు విరుద్ధంగా అమెరికా భూభాగం మీద యుద్ధం జరగలేదు కాబట్టి దానికి జరిగిన నష్టం తక్కువ. వాస్తవానికి ఆర్థిక మాంద్యంకారంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నుంచి అమెరికా బయటపడడానికి రెండో ప్రపంచ యుద్ధం దోహదపడింది. యుద్ధ రంగాలకు దూరంగా ఉన్నందున అమెరికా పరిశ్రమలు, వ్యవసాయం అభివృద్ధి చెందాయి. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికా ఎక్కువగా ఉపాధి, అధిక ఉత్పాదకత సాధించింది. 1945 మార్చిలో అమెరికా అధ్యక్షుడు హారీ ట్రూమన్ యుద్ధం వలన మనం ప్రపంచంలో కల్లా శక్తివంతమైన దేశంగా ఆవిర్భవించాం, చరిత్ర మొత్తంలోనే ఇంతటి శక్తివంత దేశం మరొకటి లేదు అని అన్నాడు. నెక్స్ట్ పేరా, యుద్ధ వినాశానికి గురైన దేశాలు తమ ఆర్థిక పరిస్థితి పునఃనిర్మించుకుంటున్న క్రమంలో ప్రపంచం కొత్త ప్రక్రియలను చూసింది. ఈ ప్రక్రియలలో ముఖ్యమైనవి 3: ఐక్యరాజ్య సమితి ఏర్పాటు, ప్రచ్ఛన్న యుద్ధం, వలస పాలన నుంచి విముక్తి, నాజీ భావనలైన నియంతృత్వం, సామ్రాజ్యవాదాలకు విరుద్ధంగా శాంతి, ప్రజాస్వామ్యం, దేశాల స్వతంత్రం అన్న సూత్రాల కోసం రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. కాబట్టి మొదటి కర్తవ్య నిర్వహణకు అన్ని దేశాలలో శాంతి, అభివృద్ధి వెల్లివిరిసేలాగా ఒక ప్రపంచ సంస్థను ఏర్పాటు చేయడం. ఇది ఐక్యరాజ్య సమితి స్థాపనకు దారితీసింది. వలస పాలక శక్తులైన బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలు తమ వలస పాలన విధానాలను ఇక సమర్థించుకోలేకపోయాయి. అమెరికాతో పోలిస్తే ఈ దేశాలు రాజకీయంగా, ఆర్థికంగా బలహీనమయ్యాయి. పాత వలస వ్యవస్థ వల్ల వలస పాలిత దేశాలపై వలస పాలక దేశాలకు గుప్తాధిపత్యం కలిగిస్తున్నందువల్ల కూడా దానికి అంతం పలకాలని అమెరికా ఒత్తిడి చేయసాగింది. రష్యాతో స్ఫూర్తి పొందిన కమ్యూనిస్టు పార్టీలు అనేక దేశాలలో వలస పాలనపై పోరాటాలు చేయసాగాయి. ఈ విధంగా వలస వ్యతిరేక పోరాటాలకు వెన్నుదన్నుగా రష్యా నిలబడింది. ఈ పరిస్థితులలో తమ కింద ఉన్న వలస పాలిత దేశాలకు బ్రిటన్ వంటి దేశాలు స్వతంత్రం ఇవ్వక తప్పలేదు. దీని గురించి మీరు ఇంతకుముందు అధ్యాయాలలో తెలుసుకున్నారు. ఈ దేశాలు స్వతంత్రం పొందిన తర్వాత పెట్టుబడిదారీ విధానం, కమ్యూనిజం మధ్య విభజించబడిన ప్రపంచాన్ని ఎదుర్కొనవలసి వచ్చింది. ఏంటంటే స్వతంత్రం పొందిన దేశాలు అన్నమాట. ఈ దేశాలు తమ అభివృద్ధి సొంత మార్గం అనుసరించకుండా ఏదో ఒక శిబిరాన్ని ఎంచుకోమని ఒత్తిడి పెరగసాగాయి. ఈ రెండు అగ్రరాజ్యాల మధ్య విభేదాలను కొన్ని దేశాలకు తమకు సానుకూలంగా వాడుకున్నాయి. ఈ అంశాలలో కొన్నిటి గురించి ఈ భాగంలో వివరంగా తెలుసుకుందాం. నెక్స్ట్ పేరా, ఐక్యరాజ్య సమితి. యుద్ధం ముగింపు దశకు చేరుకున్న తరుణంలో మిత్ర దేశాలలో ముఖ్యమైన బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా, రష్యా, చైనాలు ఐక్యరాజ్య సమితి ఏర్పాటుకు ఒక పత్రాన్ని తయారు చేశాయి. ఈ పత్రం యుద్ధాలను నివారించి శాంతిని నెలకొల్పే అంశాన్నే కాకుండా ప్రపంచ ప్రజలందరికీ మానవ హక్కులు, ప్రజాస్వామ్యం లభించేలా, పేదరికం, ఆకలి అంతమయ్యేలా చేయడానికి ప్రాధాన్యతను ఇచ్చింది. కాబట్టి ఐక్యరాజ్య సమితి శాశ్వత శాంతి, మానవ అభివృద్ధి అన్న 2 ఉద్దేశాలతో ఏర్పడింది. అదే సమయంలో అది దేశాల స్వయం ప్రతిపత్తిని గుర్తించి ప్రపంచ శాంతికి ముప్పు లేదా తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘన వంటి సందర్భాలలో తప్పించి దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోనని మాట ఇచ్చింది. ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పుడు దాంట్లో సభ్యులుగా 54 దేశాలు ఉండగా ప్రస్తుతం
2014లో 193 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఆ తర్వాత దశాబ్దంలో వలస పాలక శక్తుల నుంచి స్వతంత్రం పొందిన దేశాలు ఐక్యరాజ్య సమితిలో చేరాయి. 6 వేరు సంస్థల ద్వారా ఐక్యరాజ్య సమితి పనిచేస్తుంది. ఒక్కొక్క సంస్థ శాంతి భద్రతలను కాపాడడం, విద్య, ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరచడం, పేదరికాన్ని నిర్మూలించడం, అంతర్జాతీయ నేరాల నేపథ్యంలో న్యాయాన్ని అందించడం వంటి ప్రత్యేక విధులు ఉన్నాయి. ఈ విధులకు బాధ్యత వహించే కొన్ని సంస్థలు హేగ్లో అంతర్జాతీయ న్యాయస్థానం, జెనీవాలో ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ, పారిస్లో ఐక్యరాజ్య సమితి, విద్య, విజ్ఞాన, శాస్త్ర, సాంకేతిక సంస్థ, న్యూయార్క్లోని ఐక్యరాజ్య బాలల అత్యవసర నిధి సంస్థ. నెక్స్ట్ పేరా, ఐక్యరాజ్య సమితి ముఖ్య అధికారి అయిన సెక్రటరీ జనరల్ ఎన్నికలలో అన్ని దేశాలు పాల్గొంటాయి. ఈ పదవి వివిధ దేశాల మధ్య మారుతూ ఉంటుంది. దీని ప్రధాన అంగమైన సాధారణ సభలో వివిధ దేశాల మధ్య చర్చలు జరుగుతూ ఉంటాయి. అయితే యుద్ధము, శాంతికి సంబంధించిన నిర్ణయాలు భద్రతా సమితిలో తీసుకుంటారు. దీంట్లో శాశ్వత సభ్యులైన చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, యుఎస్ఎస్ఆర్, ఇప్పుడు రష్యా, అమెరికాలకు ప్రత్యేక హోదా ఉంది. భద్రతా సమితి తీసుకున్న నిర్ణయాలను ఈ 5 దేశాలలో ఏ ఒక్కటైనా జోక్యం చేసుకొని వీటో చేయవచ్చు. వీటో అంటే తిరస్కరించవచ్చు. అనేక ఘర్షణలలో ఈ 5 దేశాల ప్రత్యక్ష పాత్ర ఉండడంలో ఐక్యరాజ్య సమితి ఎటువంటి చర్య తీసుకోకుండా తమ వీటో అధికారంతో అడ్డుకునేవి. కొన్ని సందర్భాలలో తమ ఆదేశాలను పాటించేలా ఐక్యరాజ్య సమితిపై శక్తివంతమైన దేశాలు ఒత్తిడి చేసేవి. ఇవి ఐక్యరాజ్య సమితిని తమ నియంత్రణలో పనిచేసేలా, మధ్యదారిలో నడిచేలా చేశాయి. ఈ శక్తివంతమైన దేశాలకు ఇచ్చిన ప్రత్యేక అధికారం వల్ల ప్రపంచ శాంతిని కాపాడడంలో ప్రత్యేక పాత్రను, బాధ్యతను ఇచ్చినట్టు అయ్యింది. విద్య, ఆరోగ్యం, సాంస్కృతిక అనుసంధానం, వారసత్వ రక్షణ వంటి రంగాలలో ఐక్యరాజ్య సమితి చెప్పుకోదగిన కృషి చేస్తుండగా యుద్ధాలు నివారించడంలో అది అంతగా విజయవంతం కాలేకపోయింది. ప్రపంచ ఆధిపత్యానికి అగ్రరాజ్యాల మధ్య పోరులో అది తరచూ బందీగా మారింది. నెక్స్ట్ పేరా, 2 శిబిరాలు, ప్రచ్ఛన్న యుద్ధం 1945, 1991. ప్రపంచ యుద్ధానంతర కాలంలో 2 ప్రధాన సైద్ధాంతిక రాజకీయ శిబిరాలు ఏర్పడ్డాయి. యుఎస్ఎస్ఆర్ నేతృత్వంలో కమ్యూనిస్ట్ శిబిరం, అమెరికా నేతృత్వంలో ప్రజాస్వామిక పెట్టుబడిదారీ శిబిరం. సమానత్వ భావన, ప్రభుత్వ నియంత్రిత అభివృద్ధి, ఈ సిద్ధాంతాలను వ్యతిరేకరించే వాళ్ళ అణచివేత వంటి వాటిని రష్యా అవలంబించింది. ఇంకోవైపున పలు పార్టీల ప్రజాస్వామ్యం, ప్రైవేటు పెట్టుబడిదారులు, నియంత్రిత అభివృద్ధి అన్న భావనలను అమెరికా ప్రోత్సహించింది. తూర్పు యూరప్ మొత్తం రష్యా ప్రభావంలో ఉండగా, తూర్పు యూరప్ అంటే ఇక్కడ పోలాండ్, హంగేరీ, తూర్పు జర్మనీ, ఈ మొత్తం రష్యా ప్రభావంలో ఉండగా, కొత్తగా స్వతంత్రం వచ్చిన చైనా, వియత్నాం వంటి వలస పాలిత ప్రాంతాలు దానికి సన్నిహితంగా ఉండేవి. పశ్చిమ యూరప్ దేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్ వంటివి అమెరికా పక్షాన నిలిచాయి. ప్రపంచంలోని దేశాలను తమ శిబిరంలోనికి మార్చుకోవడానికి ఈ 2 అగ్రదేశాలు ఒకదాంతో ఒకటి పోటీ పడసాగాయి. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత 45 సంవత్సరాల పాటు ఈ 2 శిబిరాల మధ్య ఒక వింత యుద్ధం జరిగింది. దీంట్లో ముఖ్యమైన పోటీదారులు ఒకదానిపై ఒకటి భౌతిక దాడులకు దిగలేదు. ఒకదానితో ఒకటి నేరుగా యుద్ధంలోనికి దిగలేదు. దీనికి బదులుగా ప్రపంచంలో ఏ 2 చిన్న దేశాల మధ్య ఘర్షణ తలెత్తినప్పుడు ఈ అగ్రరాజ్యాలు చెరొక పక్షం వహించి మాటలు, ప్రచారం ద్వారా యుద్ధం చేశాయి. సాంప్రదాయ యుద్ధాలలో మాదిరి నిజమైన పోరు లేదు కాబట్టి దీనిని ప్రచ్ఛన్న యుద్ధం అన్నారు. ఈ ప్రచ్ఛన్న యుద్ధం వల్ల అమెరికా, రష్యాల మధ్య తీవ్ర సంఘర్షణపూరిత వాతావరణం ఉండేది.
1945, 1991 మధ్య జరిగిన ప్రపంచ ఘటనలన్నిటినీ ఇది ప్రభావితం చేసింది. ప్రచ్ఛన్న యుద్ధం అంటే ప్రచార యుద్ధం ఒకటే కాదు. ఈ కాలంలో జరిగిన యుద్ధాలలో 2 కోట్ల మంది చనిపోయారు. ఈ చనిపోయిన వాళ్ళలో దాదాపు అందరూ మూడవ ప్రపంచ దేశాల వాళ్ళే. అంటే వలస పాలన నుంచి బయటపడుతున్న వియత్నాం, కొరియా, అంగోలా, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల వాళ్ళే. ప్రపంచం 2 శిబిరాలుగా విడిపోయి ఉండడం వల్ల భౌగోళికంగా పక్కపక్కన ఉన్న దేశాలు, ఒకే మూలలు గల ప్రజలున్న దేశాలు శత్రువులుగా మారి వాటి మధ్య వినాశకర యుద్ధాలు చెలరేగాయి. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో ఈ 2 శిబిరాలు పరోక్ష యుద్ధాలు, సైనిక ఒప్పందాలు, ఆయుధ పోటీ వంటి ఎత్తుగడలను అవలంబించారు. నెక్స్ట్ పారా, పరోక్ష యుద్ధాలు. మొదటి నుంచి కూడా స్వతంత్రం కోసం పోరాడుతున్న దేశాలను తమ ప్రభావంలోనికి తీసుకురావడానికి 2 శిబిరాలను ప్రయత్నించాయి. దీని ఫలితంగా ఆయా దేశాలలో 2 విరోధ బృందాలకు చెరొక శిబిరం మద్దతు ఇవ్వసాగింది. ఉదాహరణకు 1947లో టర్కీ, గ్రీకు దేశాలలో కమ్యూనిస్ట్ వ్యతిరేక శక్తులకు అమెరికా అధ్యక్షుడు హారీ ట్రూమన్ మద్దతు ఇచ్చాడు. ఆఫ్రికాలో బెల్జియం వలస పాలన కింద ఉన్న కాంగోకి 1960లో స్వతంత్రం వచ్చింది. దానిని కమ్యూనిస్ట్ నాయకుడైన పాట్రిస్ లుంబానీ 1961లో చంపేశారు. ఇందులో అమెరికా గూఢచారి సంస్థ అయిన CIA ప్రోద్బలం ఉందంటారు. పోర్చుగల్ నుంచి అంగోలా 1975 నవంబర్లో స్వతంత్రం పొందింది. రష్యా, క్యూబాల సహాయంతో అంగోలాలోని కమ్యూనిస్టుల అధికారాన్ని చేజిక్కించుకున్నారు. లాటిన్ అమెరికాలో ఫిడెల్ కాస్ట్రో అమెరికాకు మద్దతున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా విప్లవానికి నాయకత్వం వహించి రష్యా పంథాలో సామ్యవాద వ్యవస్థను నిర్మించడానికి కృషి చేశాడు. దీంతో లాటిన్ అమెరికాలో అనేక దేశాలు ఇదే రకమైన మార్పు కోసం పోరాటాలను చేపట్టడానికి స్ఫూర్తిని పొందాయి. వాళ్ళలో అత్యంత ప్రజాదరణ పొందిన చెగువేరా అనే నాయకుడు చంపబడ్డాడు. సోషలిస్టుల నేతృత్వంలో ఎన్నికైన ప్రభుత్వాన్ని కూడా అమెరికా మద్దతుతో ఆ దేశాల సైన్యాధిపతులు, రష్యా కూడా తన ప్రభావ పరిధిని పెంచుకోవడానికి కృషి చేసింది. ఉదాహరణగా 1950లలో జర్మనీ, హంగేరీ, చెకోస్లోవేకియా వంటి దేశాలలో వ్యతిరేకత ఎదురైనప్పుడు తన సైన్యాన్ని పంపించి ఆ దేశాలలో తనకు అనుకూలంగా లేని ప్రభుత్వాలను తొలగించి తమతో స్నేహపూర్వకంగా ఉండే ప్రభుత్వాలను స్థాపించింది. 1960 తర్వాత రష్యాతో సంబంధాలు తెంచుకోవాలని చైనా నిర్ణయించింది. చైనాపై ఒత్తిడి తీసుకురావాలని ప్రయత్నించి రష్యా విఫలమైంది. 1971లో ఆఫ్ఘనిస్తాన్పై రష్యా దాడి చేసి అక్కడ తనకు అనుకూలంగా ఉండే ప్రభుత్వాన్ని నెలకొల్పింది. దాంతో మత తీవ్రవాదులైన ఆఫ్ఘన్ తిరుగుబాటుదారులకు అమెరికా మద్దతు ఇచ్చింది. ఫలితంగా దీర్ఘకాల పౌర యుద్ధం చెలరేగింది. అంతిమంగా 1985లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి తమ సైన్యాలను ఉపసంహరించుకోవాలని రష్యా నిర్ణయించింది. ఆ తర్వాత మత తీవ్రవాదులైన తాలిబాన్లు అధికారంలోనికి వచ్చి ఇప్పుడు అమెరికాకు వ్యతిరేకంగా మారారు. ఈ అగ్రరాజ్యాలు ఆడిన ఆటలో వలస పాలకుల నియంత్రణ నుంచి బయటపడాలనుకున్న 3వ ప్రపంచ యుద్ధానికి, విధ్వంసానికి రంగభూమిగా మారింది. యుద్ధంలో రష్యా, అమెరికా సైనికులు కాకుండా 3వ ప్రపంచ ప్రజలు పాల్గొన్నారన్నది గమనించండి.